వెల్కమ్ టు అంకం న్యూస్. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం వ్యాప్తంగా కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రాలు, ప్రధాన గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ జెండాను ఆవిష్కరించిన నాయకులు కాంగ్రెస్ జిందాబాద్, రాహుల్ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. దేశం కోసం కాంగ్రెస్ చేసిన త్యాగాలను కొనియాడారు. డిచ్పల్లి మండలం బర్దీపూర్ గ్రామంలో జరిగిన వేడుకల్లో పాల్గొన్న మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అమృత్పూర్ గంగాధర్ మాట్లాడుతూ, దేశానికి స్వతంత్రం తెచ్చిన కాంగ్రెస్ పార్టీతోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమవుతుందని, టీఆర్ఎస్, బీజేపీ నాయకులు తెలంగాణకు చేసిందేమీ లేదన్నారు. రాష్ట్రంలో ఎప్పుడు ఈ ఎన్నికలు వచ్చినా కాంగ్రెస్ ఘన విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించి 140 సంవత్సరాలు అవుతుందని, ఇంకా 100 ఏళ్లు గడిచినా పార్టీకి డోకా లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ పేదల సంక్షేమం కోసం చేపట్టిన సంక్షేమ పథకాల పేర్లు మార్చడం తప్ప కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేసింది ఏమీ లేదని విమర్శించారు. ఈ కార్యక్రమంలో బల్దీపూర్ సర్పంచ్ భాస్కర్, ఆరేపల్లి సర్పంచ్ మోనాబాయి, పెంటజీ నాయకులు వెంకట్రెడ్డి, మహిళా అధ్యక్షురాలు జమున, కవిత, దేవరాజ్, మాధవరావు, రమేష్ తదితరులు పాల్గొన్నారు. నేడు మన యొక్క భారతదేశాన్ని బ్రిటిష్ వారు ఆక్రమించి మనని ఎంతో చిత్రహింసలు చేస్తున్న టైంలో, ఆ రోజుల్లో మహాత్మా గాంధీ గారు, జవహర్లాల్ నెహ్రూ గారు, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు, అంబేద్కర్ గారు, మహాత్ములు ఎంతోమంది మన యొక్క భారతదేశానికి చైతన్యం తేవాలంటే ఒక పార్టీ స్థాపించాలని కాంగ్రెస్ అనే ఒక నామకరణం చేసి 1885లో ఈ యొక్క కాంగ్రెస్ పార్టీగా ఆ రోజు నామకరణం చేసి, ఆ రోజు నుంచి ఈ యొక్క కాంగ్రెస్ అనే పార్టీ పేరు మీద ఉద్యమాలు, ఎన్నో త్యాగాలు, ఎన్నో ధర్నాలు చేసిన ఘనత మన యొక్క పెద్దలు మహాత్మా గాంధీకి, జవహర్లాల్ నెహ్రూకు, ఎంతో మంది సుభాష్ చంద్రబోస్, సర్దార్ వల్లభాయ్ పటేల్, మన అంబేద్కర్ గారు, ఇటువంటి సరోజిని నాయుడు గారు, ఎంతో మంది ఆ ఉద్యమ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మనకు ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ స్థాపించి 141 సంవత్సరం జరుగుతున్న సందర్భంగా మా యొక్క కాంగ్రెస్ అధినేత అయిన సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, ఈ యొక్క జాతీయ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడైన ఖర్గే గారి ఆదేశాల మేరకు మన ప్రతి ఒక్క రాష్ట్రంలో, ప్రతి ఒక్క జిల్లాలో, ప్రతి గ్రామంలో ఈ యొక్క మన కాంగ్రెస్ పార్టీ జెండాని ఆవిష్కరించి మనము ఈ రోజు ఈ 141 సంవత్సరాలు జరిగిన సందర్భంగా పండుగ చేసుకోవడం జరిగింది. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ సాధించిన విజయాలు ఎన్నో ఉన్నాయి. మన కాంగ్రెస్ పార్టీ స్థాపించి బ్రిటిష్ వారిని పారదోలి 1940లో స్వతంత్రం వచ్చిందంటే అది కాంగ్రెస్ పార్టీ నామకరణం చేసుట్లనే మనకు స్వతంత్రం కూడా వచ్చింది. కాంగ్రెస్ పార్టీ ఆ పేరు మీదనే నెహ్రూ గారు ప్రధానమంత్రిగా 14 సంవత్సరాలు మన భారతదేశాన్ని పరిపాలించి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిండు. స్వతంత్రం వచ్చినప్పుడు మనకు తిందనుకు బియ్యం లేవు, తాగటానికి నీళ్లు లేదు, ప్రయాణించడానికి రోడ్డు మార్గం లేదు, విదేశాలకు పోదానికి కూడా ఎయిర్ ఫోర్సులు కూడా లేకుండే. అటువంటి దేశాన్ని మన యొక్క జవహర్లాల్ నెహ్రూ గారు, మహాత్మా గాంధీ గారి, అంబేద్కర్ గారి ఈ యొక్క రాజ్యాంగం ప్రకారము భారతదేశాన్ని పరిపాలించి ఎంతో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. ఆ యొక్క అభివృద్ధి కార్యక్రమాలే ఈ రోజు వరకు కూడా ప్రతి గ్రామంలో నడుస్తున్నది. ఈ యొక్క ఇంకా అభివృద్ధి కార్యక్రమాలని సోనియా గాంధీ గారి నాయకత్వం ఆ యొక్క పేరు మార్చడం చాలా తప్పు. మోడీ ప్రభుత్వము మీకు మేమేం చెప్తున్నామంటే ఉండదాన్ని ఉంచుండ్రయ్యా, కావలిస్తే మీ యొక్క బీజేపీ పథకాలు భారతదేశంలో స్థిరస్థాయి ఉండాలంటే ఇంకా వేరేది ఒకటి అమలు చేసి మన రాముడు పేరు పెట్టండి, మన కృష్ణుడు పేరు పెట్టండి,
మీరు ఏ పేరు పెట్టినా మేము దాన్ని ఒప్పుకుంటాం, కానీ ఉన్నదాన్ని తీసేసి లేదు దాన్ని పెట్టి మా యొక్క భారతదేశంలో పరిపాలిస్తున్న ప్రజలని మీరు మొత్తం మోసపూరితంగా పరిపాలిస్తున్నారు. మా రాబోయే కాలంలో మా యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది. మా యొక్క పెద్దలు మా యొక్క రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత మీరు ఏదైతే తప్పుడు పనులు చేసిండ్రో వాటిని సవరిస్తాం, మిమ్మల్ని ప్రజలు శిక్షిస్తారని చెప్పి హెచ్చరిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి ధన్యవాదాలు. జై కాంగ్రెస్. మరియు మా గ్రామ పెద్దలు, మా గ్రామ నాయకులు, ఆరపల్లి సర్పంచ్ పెంటాజీ గారు, మాధవరావు గారు వీళ్ళంతా ఇచ్చేసిన దేనికంటే 141వ కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం కాబట్టి జెండా ఆవిష్కరణ కోసం ఇక్కడ సంబరాలు జరుపుకుందామని మండలి మొత్తం ఇక్కడికి చేరుకున్నారు. కావున ఈ బర్దీపూర్ గ్రామంలో చేయడం మాకు చాలా సంతోషం, శుభదినము. దీన్ని ఆనందంగా భావిస్తూ ఆవిష్కరణ దినోత్సవం జరుపుకున్నామని కోరుచున్నాను. నిరంతర న్యూస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అంకమ్ న్యూస్ ఛానల్.